మనం నిన్న కంపాషన్‌లో ఉన్న 2 పార్శ్వాలు ఏంటి? 2 విశేషాలు. దాన్ని ఏం జేయాలి? ఎలా మనం దాన్ని చూడాలి? అని జెప్పి నిన్న అది చూస్తూ కంపాషన్ అంటే ఏమిటి? అనే దాని గురించి వచ్చాం. అది దానికి ముందు మనం ఈ ప్రతి వాళ్ళము మన ఉనికిని మనం తెలుసుకున్నప్పుడు, ఈ సఫరింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు భ్రాంతి కిందగా అనిపిస్తాయి. అంటే మనం అనుభవించం గదా! మనం ఎప్పుడైతే మన ఉనికిని మనం తెలుసుకొని, మన అంతర్ముఖమయ్యి మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నామో, అప్పుడు ఈ బాధలు, ఈ సుఖాలు, దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి విచారాలు, ఆనందాలు, సంతోషాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఆనవు. మనకంటవు. మనం ఆ అవగాహన, ఆ స్పృహలోకొచ్చినప్పుడు మనం యువతల వాళ్ళు రెడీ అయితే అప్పుడు మనం గూడా రెడీ అవుతాం. అని జెప్పి అక్కడి నుంచి ఇదంతా చూసుకుంటూ వచ్చిన తర్వాత మనం ఈ జాయ్ అనేది ఎటర్నల్ లైఫ్‌లోకెళ్ళి ఈ మానవ జీవితానికి మనది మోర్టాలిటీ ఎక్కువుంటది. అంటే ఈ శరీరం గిట్టటం అనేది మనకు ఖాయం. అదే దేవుడికి లేపోతే దేవతలకు వాళ్ళందరూ ఇమ్మోర్టల్స్. వాళ్ళకి చావు వాళ్ళకి 2 ఉండవు. పుట్టుకలు ఉండవు, చావు ఉండదు. ఏది ఉండదు. మనకి అన్నీ ఉంటాయి. అందుకని మనకి పుట్టటం, గిట్టడం అనేది మనకు సహజం ఈ మానవ జన్మలో. ఇది మనం దీంట్లో ఈ కంపాషన్‌లో 2 రకాలు ఉన్నాయి అని చూస్తాం. ఒకటి ఫిజికల్ ఫార్మ్, ఒకటి ఆత్మదర్శనం. ఫిజికల్ ఫార్మ్‌లో ఉన్నప్పుడు మనం అన్నిని మనం అనుభవిస్తాం. దాంట్లోంచి బయటకొచ్చి ఈ ఫిజికల్ ఫార్మ్‌లోంచి మనం మానసికంగా గనక మనం ఆత్మదర్శనం చేసుకొని మనం లోపలికెళ్ళినప్పుడు, ఇవన్నీ ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సఫరింగ్స్ అవన్నీ ఎటర్నల్ పైలోకానికి సంబంధించినవి అయిపోతాయి. అక్కడ మనం వాటిని పంచుకుంటాం. ఫిజికల్‌గా ఉన్నప్పుడు ఈ సుఖ దుఃఖాలను పంచుకుంటే, ఇక్కడ మానసికంగా ఆత్మదర్శనం ఉన్నప్పుడు, ఈ ఆత్మ మనం అత్యున్నత స్థాయికి మనం వెళ్ళినప్పుడు, ఈ ఆత్మ దగ్గర నుంచి వచ్చేవన్నీ అక్కడ ఆ ఎటర్నల్ లైఫ్‌లో ఇవన్నీ పంచుకుంటాం. దాంట్లో నుంచి ఈ ట్రూ కంపాషన్ అనేది నిజమైన దయ, జాలి, కరుణ అట్లాంటివేమన్నా ఉంటే అది సింపతి, ఎంపతి. అంటే మనం ఒకళ్ళ గురించి జాలి పడటమో, లేకపోతే ఆ బాధని మనం అనుభవించటం. ఈ రెండిట్లో నుంచి మనం ముందుకి బయటికి అవతలకెళ్ళిపోతాం. అవతలకెళ్ళినప్పుడు ఈ ఆనందం అనేది ఇదేదైతే ఉందో మన ఉనికిని మనకు తెలిసి దాని నుంచి వచ్చే ఆనందం ఏదైతే ఉందో, ఈ ఆనందం అనే దానికి మనకు నిర్వచనం అంటూ ఏం చెప్పలేం. సంతోషం అనేది చెప్పొచ్చు ఏమో గానీ, ఆనందం అనే దానికి మనం నిర్వచనం చెప్పలేం. ఎందుకంటే అది అనుభూతి. ఎవరిది వాళ్ళు, ఎవరికి వాళ్ళు దాన్ని అనుభవించాలే గానీ, మనం ఇలా ఉంటది, నువ్వు ఇలా చూడొచ్చు అని చెప్పటం కష్టం. అందుకని మనం ఎప్పుడైతే ఈ కంపాషన్ అనే దాన్ని నిజమైన కంపాషన్, సింపతి, ఎంపతిలోంచి మనం జాలి పడటం, అనుభవించటం వీటిలో నుంచి బయటకొచ్చేసామో, ఈ 2 కలిసి ఈ దుఃఖము, సంతోషం అనే ఇవన్నీ సుఖ దుఃఖాలు, ఆనందాలు, సంతోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసినప్పుడు, ఇది మన ఉనికి నుంచి దాటి ముందుకెళ్ళిపోద్దనమాట ఇంకా. మన ఉనికిని మనం తెలుసుకునే దాని నుంచి అవతలికెళ్ళిపోతే, ఆ జాయ్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. ఆ ప్రపంచంలో మనం ఏదైతే మన స్వర్గానికెళ్ళడం, సాధించడం అని ఏవేవో అనుకుంటున్నామో, అవి దానికెళ్తుంది. అక్కడికెళ్తుందనమాట ఆనందం అనేది. ఆ అలౌకికమైనటువంటిది. అక్కడ ఇది చూసిన తర్వాత ఇప్పుడు డిఫరెంట్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. మనం వేరే విధమైన ఒక జీవిత క్రమాన్ని, వాస్తవాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. అదేంటంటే దానికి ఒక క్వెషన్ వచ్చి, మనం ఈ అలౌకికమైన ఆనందాన్ని పొందాలి అంటే, ఈ శరీరం నశించాలి అనే దాన్ని అవసరమా? ఈ ఫిజికల్ ఫార్మ్‌లో ఉండి, ఈ శరీరాన్ని చావు లేకుండా ఉంచి కూడా మనం పొందొచ్చు గదా! ఎందుకంటే మన శరీరం చావనేది ఉందని నమ్ముతున్నాం గాబట్టి, ఈ శరీరం నశిస్తోంది. చావనేదాన్ని మనం నమ్మకపోతే, ఈ శరీరం నశించదు గదా! అనేది అంటే దానికి సమాధానం వచ్చి,
ఈ శరీరం నశించటం అనేది మనం మనం ఏమనుకుంటాం, మనం ఏదైతే ఒకే దాన్ని మనం పునశ్చరణ చేస్తూ దాన్ని గురించి ఆలోచిస్తామో అదే జరుగుతుంది అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఏదైనా సరే మనం జరగాలి అంటే దాన్ని మనం థాట్లోంచి యాక్షన్, ఈ కాన్సెప్ట్, దాంట్లో ఈ విధంగా మనకు 3 రకాల్లో మనం జరుగుతుంది కాబట్టి మనం అనుకుంటే అది మన యూనివర్స్ మనకి ఇస్తుంది, మన సబ్ కాన్షియస్ మైండ్తో మనం లింక్ అయి ఉంటాం, ఇవన్నీ మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి, ఈ శరీరం నశించటం అనే దానికి వచ్చేటప్పటికి, నువ్వు చావు అనేది ఉందని నమ్ముతున్నావు కాబట్టి శరీరానికి చావు వస్తుంది అనేది కాదు, దానివల్ల పోదు. ఈ శరీరం ఉంటుంది. ఎందుకంటే నువ్వు చావు అనేదాన్ని నమ్ముతున్నావు కాబట్టి శరీరం అనేదాన్ని ఉండాలి, పుట్టుక అనేదాన్ని రావాలన్నమాట. ఈ చావు పుట్టుకలు అనేది మనం అనుకునేటువంటి ఒక భ్రాంతికి 2 వైపులా ఉంటాయి. ఆ భ్రాంతిలో ఇవి భాగాలు అంటే మన కాయిన్కి ఒక లెఫ్ట్ మరి 2 వైపులా ఎట్లయితే మనకి ఒకే పార్శ్వాలు 2 పార్శ్వాలు ఎట్లా ఉండి ఒకే కాయిన్లో ఉంటాయో, అలాగే ఇది కూడా మనకి ఈ చావు పుట్టుకలు అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోతాయి అన్నమాట. ఇది ఈ మనకున్న ఈ కాన్షియస్నెస్ అంటే ఈ స్పృహలో నుంచి మనకి క్రియేట్ చేయబడింది. మనం ఉన్న ఈ ఎగోయిక్ ఆహంతో కూడిన ఈ స్పృహ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఇది మనం సృష్టించబడింది. మనం చావు అనేది వేరు, దీన్ని మనం జయించవచ్చు, పుట్టుక ఒకటి ఉంటే చాలు అనేది కాదు. ఈ ఏది ఇప్పుడు చావు పుట్టుకలు అనేది సెపరేట్ చేయలేం, దీన్ని విడగొట్టలేం. అందుకని మన మనసు ఎప్పుడు ఈ కాన్షియస్ మైండ్ ఏదైతే మన అన్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఏమనుకుంటుందంటే, అయ్యో ఈ శరీరం నశించిపోతుంది, గతించిపోతుంది, మనం దీని గురించి జాగ్రత్తగా ఉండాలి, దీని గురించి మనం ఎన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అది ఇది అని చెప్పేసి అని మనం ఇది ఎప్పుడు కూడా ఒక థ్రెట్ లో ఒక ఆ, మన మీద ఒక భయంకర మనకి ఒక థ్రెట్ లాగా మనకి ఒక భయం ఆలోచన లాగా మనకు ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు దాంట్లోనే బతుకుతుంది. ఎందుకంటే మనం ఈ శరీరం అనేది ఈ శరీరం అనే ఒక భ్రాంతి ఉంది. మనం అంటే ఏంటంటే శరీరం అనేది మనం అనుకుంటున్నాం కదా, ఆ శరీరం కాదు, మన లోపల ఉన్నదాన్ని మన ఆత్మ తెలుసుకోవాలని కదా మనం ఈ ప్రయత్నం అంతా. కాబట్టి మనం ఇప్పుడు ఈ అన్కాన్షియస్ మైండ్ ఏమనుకుంటుంది, ఈ శరీరమే నేను అనేది ఒకటి అనుకుంటది. కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఇది ఒక వాహనం. మనం ఈ శరీరం ఏదైనా సాధించాలి అంటే ఈ శరీరం మనకు ఒక వాహనం. ఇది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఒక థ్రెట్ కిందనే ఉంటుంది, ఎప్పుడు భయంతోనే ఉంటుంది అన్నమాట. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్ అండి అందరూ. జై శ్రీరామ్. ఇది మనం ఈ చావు పుట్టుకలు అనేది, ఈ పుట్టడం అనేది జరుగుతుంది, తర్వాత కొద్ది కాలం తర్వాత ఇది నశించడం అనేది జరుగుతుంది. ఇదంతా ఒక భ్రాంతి అని చెప్పి మనం అనుకున్నాం. కాబట్టి బాడీ అండ్ డెత్ ఇవన్నీ కూడా ఒక భ్రాంతి. ఈ శరీరం అనేది మనది కాదు, ఇది ఉనికి, దీని శరీరానికి శాశ్వతమైంది అనుకున్నప్పుడు ఇది ఒక భ్రాంతిలోని, చావు కూడా ఒక భ్రాంతి. ఏదైనా మనం మన సావును ఆహ్వానించము. రాకుండా ఉంటే చాలు, ఇంకో 4 రోజులు, ఇంకో సంవత్సరం, లేకపోతే మా ముదిమనుడు పెళ్లి చూడాలి, మా ముదిమనుడు మనోడి పెళ్లి చూడాలి, ఇదంతా మనం ఆలోచిస్తుంటాం, ఆ భ్రాంతిలో బతుకుతూ ఉంటాం. ఇది ఒకటి లేకుండా, శరీరం లేకుండా చావు ఉండదు, చావు లేకుండా శరీరం ఉండదు. ఎందుకంటే చావు అనేది వచ్చిన తర్వాత, శరీరం వదిలేసిన తర్వాత ఈ ఆత్మ మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్తుంది. ఇంకో శరీరం, అక్కడ ఇంకో బాడీ తయారవుతుంది. ఆ బాడీలో నుంచి మళ్ళీ ఈ నశించడం, ఈ చక్రం అనేది పుట్టుట గిట్టుట కొరకే అనేది ఇది తిరుగుతూనే ఉంటుంది ఎప్పుడు. అందుకని ఒకటి ఉంచుకుని ఇంకొకటి అక్కర్లేదు అనుకోవడానికి మనకు కుదరదు. నాకు పుట్టుకుంటే చాలు, నాకు చావు అక్కర్లేదు అంటే ఈ సృష్టి కార్యం జరగదు కదా. ఈ చావు అనేది, ఆత్మ అనేది మళ్ళీ బయటికి రావాలి, శరీరం నుంచి ఇంకో శరీరంలో ప్రవేశించాలి, అప్పుడు కానీ సృష్టి కార్యం జరుగుతుంది. అందుకని ఇది వదిలేసుకుందాం, ఒకటి ఒకటి ఉంచుకుందాం అనే దానికి అసాధ్యమైన విషయం. ఉంటే అన్ని ఉంచుకోవాలి, లేకపోతే అన్ని వదిలేయాలి. చావు పుట్టుక అనేది ఉంచుకుంటే 2 ఉంచుకోవాలి. లేదు ఈ 2 వదిలేసి నువ్వు పైకి వెళ్ళిపో, ఎటర్నల్ లైఫ్, నువ్వు ఆత్మని నీ దర్శనం చేసుకుని అక్కడి నుంచి నువ్వు పైకి వెళ్ళిపో. రెండిట్లో ఏదో ఒకటి ఉండాల్సింది. అయితే మనం ఈ శరీరంలో నుంచి మనం
తప్పించుకోగలమా, బయటపడగలమా అంటే పడాల్సిన అవసరం లేదు, నీకు ఉండాల్సిన అవసరం లేదు. శరీరాన్ని ఉండేది, దాంట్లో ఏముంటుంది. ఇది మన యొక్క సహజమైన స్వభావం ఏదైతే ఉందో దాని యొక్క ప్రతిరూపం అని మనం అనుకుంటాం. ఈ ఇన్క్రెడిబుల్ ఇన్పర్సెప్షన్ అనమాట, మిస్పర్సెప్షన్ అనమాట. ఇది మనం తప్పుగా అనుకునే భావం ఇది. ఏంటంటే ఈ శరీరం అనేది మన ట్రూ నేచర్, మనం ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో చేస్తున్నామో ఇది మన సహజమైన స్వభావం అని మనం అనుకుంటున్నాం. అసలు సహజమైన స్వభావము దీని కింద ఎక్కడో, ఈ భ్రాంతి కింద లోపల ఎక్కడో పడిపోయింది, బయట లేదు, మన లోపలే ఉంది, మనం ఎత్తుక్కోవాలి. అందుకని దాన్ని ఎత్తుక్కోవాలంటే కూడా ఈ శరీరం అనేది దాన్ని పొందటానికి ఒక సాధనం అన్నమాట. ఇది ఇక్కడ దాకా చూసినట్టున్నాం కదా నేను. హలో, సార్ ఏం మాట్లాడరే, ఎక్కడ చెప్తారు? మీరు వేరే ప్రోగ్రామ్ ఏదైనా వినేది ఉంటే ఆ ప్రోగ్రామ్ వినండి, నాకేం అభ్యంతరం లేదు. పని చేసుకుంటూ వింటారు, అది ఓకే, ఐ అండర్స్టాండ్. వేరే ప్రోగ్రామ్ పెట్టుకుని అది వింటూ ఇది ఆన్ చేసుకుని రెండిట్లోనూ మీరు ఏది పరిపూర్ణత రాదు. అటు అది పూర్తిగా వెళ్ళలేరు, ఇటు ఇది పూర్తిగా వెళ్ళలేరు. ఇంట్లో పని చేసుకుంటూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినటం అనేది ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే చెవిలోకి వెళ్తూ ఉంటుంది, ఇటు పని చేసుకుంటూ ఉంటాం. కానీ అట్లా ఉండదు. అది వేరే వెళ్తుంది, ఇది వేరే, రెండు చెవుల్లోకి రెండు, ఒక చెవిలో ఒకటి, ఒక చెవిలో ఒకటి వెళ్ళదు. సార్ వింటున్నాం సార్, వింటున్నాం. మాక్సిమం ఇది వింటున్నాం సార్ అందరం కూడా. జస్ట్ ఎవరెవరు వేరే వింటున్నాం సార్, అంతే. ఎవరెవరు వేరే ప్రోగ్రాంలు వింటూ ఇది వింటున్నారు అని తెలుసు నాకు. కనిపించిపోతుందా సార్ మీకు అంతా? కనిపిస్తుంది, ఇక్కడ స్క్రీన్ మీద అంతా కనిపిస్తుంది. సో నేను ఇక్కడ చూసాం, ఇక్కడ నుంచి చదువు. ఇఫ్ యూ సా ఎన్ ఏంజెల్, అక్కడి నుంచి ఏంజెల్ కారణంగా చదువుతారా? చారం చదువుతారు, లలిత చదువుతావా? మనోదర మ్యామ్, అరుణం, శ్రీలక్ష్మీదేవి గారు ముగ్గురు ఉన్నారు, ఎవరు చదువుతారా అని చూస్తున్నాను. మనోదర మీరు చదవండి మా, కుదురుతుందా? కుదురుతుంది, కానీ మీరు ఎవరైనా చదువుతారానేమో చూస్తున్నాను. చదవండి మ్యామ్, నేను మళ్ళీ 6కి వెళ్ళిపోవాలి. ఓకే అమ్మా, మనోదర చదువు తల్లి. ఓకే. ఇఫ్ యూ సా an angel but mistook it for a stone statue, all you would have to do is just adjust your vision and look more closely at the stone statue, not start looking somewhere else. You would then find that there never was a stone statue. If you saw an angel but mistook it for a stone statue, ఒక దేవత అనేది కనపడింది అనుకోండి మనకి, దాన్ని మనం ఒక రాతి విగ్రహంగా మనం భావిస్తాం. అప్పుడు ఏం చేస్తాం మనం? ఇది దగ్గరికి వెళ్ళి ఇదేదో విగ్రహం బాగుంది అని దగ్గరికి వెళ్ళి చూస్తామా? వదిలేసే ఏదో రాయిలే అని చెప్పేసి వెళ్ళిపోతాం. చూస్తాం సార్. కొంచెం ఆకర్షణీయంగా ఉండి బాగుంది ఇదేదో అనుకుంటే దగ్గరికి వెళ్ళి చూస్తాం. మామూలుగా ఏదో కనపడితే చూసుకొని వెళ్ళిపోతాం. అప్పుడు ఆల్ యూ వుడ్ హ్యావ్ టు డూ ఈస్ అడ్జస్ట్ యువర్ విషన్. మనం చేయాల్సింది ఏంటి? స్టోనా లేకపోతే ఒక దైవమా అనేది కావాలంటే మనం దగ్గరికి వెళ్ళి మన దృష్టిని సరి చేసుకుని మనం దాన్ని చూస్తూ రావాలి. లుక్ మోర్ క్లోజ్లీ అట్ ది స్టోన్ స్టాచ్యూ. ఆ రాతి విగ్రహం అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ దైవాన్ని మనం చూడటానికి, ఇంకా దగ్గరికి వెళ్ళి చూడటానికి ప్రయత్నం చేస్తాం. నాట్ స్టార్ట్ లుకింగ్ సమ్వేర్ ఎల్స్. విగ్రహం, ఆ దైవాన్ని, ఆ మూర్తిని ఎదురుగుండా పెట్టుకుని మనం వేరే చోట ఎక్కడో చూడం. ఎందుకంటే మనకు లోపల ఉన్నటువంటి ఒక ఇంట్యూషన్ ఉంటుంది. మనం దీన్ని ఇదేంటో తెలుసుకోవాలి అనేటువంటి ఒక బలమైన కోరిక ఏదైతే ఉందో అప్పుడు వచ్చినప్పుడే అది మనం దాని దగ్గరికి వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక రాతి బొమ్మ
రాయి మీద ఒక దేవుడి బొమ్మ, వినాయకుడి బొమ్మ, ఆంజనేయ స్వామి బొమ్మ ఏదో కనపడింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాం మనం? దాని దగ్గరికి వెళ్ళి అదేంటో చూసి జాగ్రత్తగా తీసి దులిపి మళ్ళీ దాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలో ఎక్కడ పెట్టాలో దాని గురించి అంటే కొంచెం ఓపికగా చేస్తాం. ఇక్కడ కూడా అంతే. మన దగ్గరికి వెళ్ళినప్పుడు అది తెలుసుకోవాలి అనుకుంటే అది నిజంగా దైవమే కానీ రాజ రూపంలో ఉంది అని తెలుసుకోవడానికి మన దగ్గరికి వెళ్ళి దాన్ని మన దగ్గర నుంచి చూసి దాన్ని మనం తెలుసుకుంటాం. యూ వుడ్ దెన్ ఫైండ్ దట్ దేర్ నెవర్ వాజ్ ఎ స్టోన్ స్టాచ్యూ. మనం యాక్చువల్గా అక్కడికి వెళ్ళాము, చూసాము, ఇక్కడి నుంచి కనపడింది, అదే దేవుడి విగ్రహం లాగుంది, అది చూద్దామని చెప్పి దగ్గరికి వెళ్ళాము. దగ్గరికి వెళ్ళి మన కళ్ళజోడంతా అడ్జస్ట్ చేసుకొని కింద నుంచి మీద చూసాము. తీరా అక్కడికి వెళ్తే ఏముంది? అక్కడ ఏమీ లేదు, రాయే ఉంది. అది భ్రమ, భ్రాంతి. మనం ఏదో చూసి అక్కడ ఒక విగ్రహం ఉంది అని చెప్పి మనం భ్రమతో పడి అక్కడికి వెళ్ళి దాన్ని చూసి దాని దగ్గరికి అంతా చేసిన తర్వాత తీరా చూస్తే అది ఉత్తిరాయిగా కనిపిస్తుంది, అది భ్రమాయం. ఇప్పుడు మనం ఆకాశంలో చూస్తాం, అప్పుడు మేఘాలు కొన్ని కొన్ని రూపాలు తీసుకుంటాయి. ఒక్కొక్క రకరకాల రూపాలు కనిపిస్తుంటాయి. ఎప్పుడైనా చూసారా పైకి తెల్లటి మేఘాలు? చిన్నప్పుడైతే ఊరికే అనుకునే వాళ్ళు అసలు చూస్తాం సార్. మనిషిలాగా ఒక్కసారి బాబా అనుకుంటాము, ఒక్కసారి ఆంజనేయం అనుకుంటాము, చూస్తాం. ఒకసారి ఒక జంతు రూపంలోనో, పక్షి రూపంలోనో, ఇంకో రూపంలో కనిపిస్తుంది. అవును సార్. ఇదేదో బాగుంది అని మనం జాగ్రత్తగా చూడబోయేటప్పటికి గాలికి మళ్ళీ అది వెళ్ళిపోతుంది. మేఘం కదా, దూదిలాగా అలా చెదిరిపోతుంది. అవును, కదులుతున్నట్టుగా అలా తెలుస్తుంటది మనకు. అదేంటి? మన భ్రమ. అక్కడ అసలు ఆ షేప్ లో ఉందో లేదో మనకు తెలియదు కదా. ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా చూస్తే షేప్ లో కనపడుతుంది. కొద్దిసేపు దగ్గరికి వెళ్ళి ఇంకొంచెం చూద్దాం బాగా కాసేపు అనుకునే లోపల చెదిరి. అదే ఓ భ్రమ, భ్రాంతి అన్నమాట. జీవితాన్ని కూడా అలాగే తీసుకుంటాం. మనం చేసేది, మనం అనుభవించేది, మనం ఉండేది, ఇదంతా ఒక భ్రాంతి. అసలు కార్యక్రమం, అసలు అనేది వేరే ఉంటుంది, అసలు వాస్తవం అనేది వేరే ఉంటుంది. ఇదంతా భ్రాంతిలో ఉంటాం. యా. If belief in death creates the body, why does an animal have a body? An animal does not have an ego and it does not believe in death. ఏదో తెలివిగలలాగా మంచి ప్రశ్నలు వేస్తున్నాడు కదా. తెలివైన వాళ్ళగే సార్ బుక్ రాసింది. అంటే ఇట్లాంటి సందేహాలన్నీ మనకు వస్తాయి. ఈ మన సందేహాలని, మన వచ్చే ఆలోచనని ఇక్కడ పెడుతున్నాడు మళ్ళీ. సరే, ఇప్పుడు నువ్వు చావు అనేది ఈ శరీరాన్ని సృష్టిస్తుంది అని అంటున్నావు కదా. అట్లాంటప్పుడు మరి యానిమల్స్కి ఎందుకు ఉన్నాయి బాడీ, శరీరం? జంతువులకి ఎందుకు శరీరం ఉండాలి? ఎందుకంటే దానికి ఎగో లేదు, అహం అనేది లేదు, అది చావులో నమ్మకం ఉండదు, దానికి ఏం తెలియదు కదా, దానికి ఆలోచనే ఉండదు కదా, మెదడే ఉండదు కదా. దానికి ఎంతసేపు బతకటానికి చంపటం, చంపింది తినటం, మళ్ళీ వెళ్ళిపోవటం, ఇది తప్ప నేను ఇప్పుడు చచ్చిపోతానా, ఇప్పుడు ఉంటానా, నేను సంపాదించి పెట్టాలా, కూడబెట్టాలా, ఇవి మెదడు ఉంటుంది కదా సార్, ఉంటుంది కదా, ఉంటది మనలాగా ఆలోచించదు కదా అది. మనుషులు ఏంటంటే సార్, వాళ్ళని వాళ్ళు చానబెట్టకుండా దినదిన అభివృద్ధి చెంది పక్కన వాళ్ళని ముంచడం, ఎదురాళ్ళని నాకు తింటూ నేర్చుకున్నారు సార్. జంతువులు అది తెలియదు అంతే. అదే మరి ఇప్పుడు మనుషులకి తెలిసినవన్నీ జంతువులకు తెలియదు కదా. కదా, దానికి ఏంటి, స్వీయ రక్షణ అనేది ఒకటి ఉంటుంది, అది తెలుసు. ఆహారం కోసం వేటాడటం అనేది తెలుసు. తర్వాత ఈ పుట్టుక, ఈ కనటం, ఉండటం, ఇవన్నీ తెలుసు అంతే. మనలాగా దేన్ని ఎట్లా ఏమార్చాలి, లేకపోతే దేన్ని ఎట్లా కూడబెట్టాలి, ఇవన్నీ వాడికి తెలియదు. కాబట్టి అటువంటిప్పుడు దానికి ఏం తెలియదు కాబట్టి అది దానికి ఎందుకు చావు రావాలి? ఇప్పుడు మనం చావు అనేది ఉంది అని చెప్పి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి మనకు చావు వస్తుంది అని చెప్పి మనం అనుకుంటాం. మరి జంతువులుగా ఏం ఉండవు కదా, వాటికి ఎందుకు రావాలి అంటే, బట్ ఇట్ స్టిల్ డైస్ ఆర్ సీమ్స్ టు. వాటికి ఆ ఆలోచన లేకపోయినా కూడా అవి మరణించటం అనేది తప్పదు.
దానికి ఆలోచన మరణానికి మనకు వచ్చే ఆలోచనకి సంబంధం లేదని ముందే చెప్పాడు. అది ఒక భ్రాంతి మాత్రమే, రెండు కలిసే ఉంటాయి, ఒకదాన్ని ఒకటి మనం విడగొట్టలేము అని చెప్పి మనం దాంట్లో చూసాం. కాబట్టి ఇక్కడ కూడా అదే అనమాట. Remember that your perception of the world is a reflection of your state of consciousness. You are not separate from it, and there is no objective world but there. Every moment, your consciousness creates the world that you inhabit. One of the greatest insights that has come out of the modern physics is that of the unity between the observer and the observed. The person conducting the experiment, the observing consciousness cannot be separated from the observed phenomena, and a different way of looking causes the observed phenomena to believe differently. If you believe on a deep Believe and level behave. in Phenomena Sir? to behave differently. Okay, phenomena to behave differently. If you believe on a deep level in separation and the struggle for survival, then you see that belief reflected all around you, and your perceptions are governed by fear. You inhabit a world of death and bodies fighting, killing, and devouring each other. Remember that your perception of the world is a reflection of your state of consciousness. ఈ ప్రపంచాన్ని మనం ఏ విధంగా ఊహించుకుంటున్నాం, ఎలా చూస్తున్నాము అనేది మన యొక్క కాన్షియస్నెస్, మన అవగాహన, లేకపోతే మన స్పృహ ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి ఇది దాని ప్రతిబింబం, మన ఆలోచనల యొక్క ప్రతిబింబంగానే మనం ఈ ప్రపంచాన్ని చూస్తాం. అంటే మనకి పచ్చగా ఉన్న వాళ్ళకి అంతా పచ్చగానే కనిపిస్తుంది, లేకపోతే చెడ్డ వాళ్ళకి అన్ని చెడ్డగానే కనిపిస్తాయి అనేది ఉంది కదా మనకి. ఆ విధంగా ఈ ప్రపంచాన్ని మనం ఎలా చూస్తాము అంటే మన ఆలోచనలను బట్టి, మనకున్న అనుభవాన్ని బట్టి మనం చూసేదాన్ని చూస్తుంటాం, మన విషయాన్ని చూస్తుంటాం. ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అక్కడ ఒక 10 మంది 20 మంది చూస్తారు కదా ఆ ప్రమాదం జరిగినప్పుడు, చూస్తారు కదా. చూస్తారు సార్. యాక్సిడెంట్ జరిగితే వెళ్తాం సార్, ధైర్యం ఉండే. పెద్ద యాక్సిడెంట్ అయితే వెళ్తాము, చనిపోతే వెళ్ళలేం సార్. వెళ్తాము, చూస్తాం. అక్కడ ఒక 10 మంది 20 మంది ఉంటారు. సరే, అది అయిపోయిన తర్వాత ఈ 10 మంది 20 మంది దాని గురించి మాట్లాడుకుంటుంటారు. ఎవరు ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పి 20 మంది 20 రకాల కారణాలు చెప్తారు యాక్సిడెంట్. చూడకపోయినా చెప్తారు సార్. చూడకపోయినా చెప్తారు. అది ఎలా జరిగిందో తెలియదు, జరిగిన తర్వాత చూస్తారు. అయినా కానీ వీడు ఇలా వచ్చాడు, వాడు అలా వచ్చాడు, వీడిదే తప్పు, ఈ మొత్తం జడ్జిమెంట్ అన్ని అక్కడే అయిపోతాయి. అనాలిసిస్, జడ్జిమెంట్, ఎవడు తప్పు ఎవడు రైట్, ఇవన్నీ 20 మంది డిసైడ్ చేసేస్తారు. అసలు 20 మంది ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానికి 20 కారణాలు చెప్తారు. ఎందుకంటే ఆ ప్రమాదాన్ని వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవంలో నుంచి, వాళ్ళ యొక్క ఆలోచనలో నుంచి చూస్తున్నారు. అవును, జరిగింది ఒకటే ప్రమాదం కదా, అప్పుడు ఒకటే చెప్పాలి కదా అందరూ. అందరూ ఒకటే కదా చెప్పాలి. వేరువేరుగా ఎందుకు చెప్తారు అంటే వాళ్ళ దృష్టికోణం వేరుగా ఉంటుంది. అవును సార్. దానికోసం సార్ వేరే ఏదైనా ఏదో ఏ ఇన్సిడెంట్ అయినా, ఇప్పుడు ఇంట్లో ఇద్దరు గొడవ పడినా వాళ్ళిద్దరే మళ్ళీ ఆ గొడవ కారణం ఇద్దరు 2 రకాలుగా చెప్తారు. అవును,
ఎందుకంటే ఆ గొడవ పడేటప్పుడు ఉన్న స్పృహ వేరుగా ఉంటుంది. అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం తిప్పి చూసుకునేటప్పుడు, రివైండ్ చేసి చూసుకునేటప్పుడు మన స్పృహ వేరుగా ఉంటుంది. అందుకని చెప్పి ఈ ప్రపంచం అనేది మన యొక్క ఆలోచనల యొక్క ప్రతిబింబమే తప్ప అక్కడ ఏమి ఉండదు అనేది. యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ఇట్. నువ్వు దాని నుంచి విడిపోలేవు, దాంట్లోనే ఉంటావు. అంటే ఆ భ్రాంతిలోనే, ఆ ప్రపంచంలోనే నువ్వు ఊహించుకున్న దాంట్లోనే ఉంటావు. అండ్ దెర్ ఇస్ నో ఆబ్జెక్టివ్ వరల్డ్ అవుట్ దేర్. అవతలేదో ఒక మనం ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, అక్కడేది కష్టాలు ఉండకూడదు, రోగాలు ఉండకూడదు, చీమలు చెట్లు ఉండకూడదు, చీడ పురుగులు ఉండకూడదు, అత్యంత ఉన్నతమైన ఎంతో బంగారం లాంటి ప్లేస్ ఉండాలి. నాకు అక్కడైనా ఊహల్లో మనకు ఆ ప్రపంచంలో అయినా ఆ మంచి మన ఊహాకాలంలో ఉన్నాం కదా, ఆ ఊహా ప్రపంచంలో అయినా మనకి ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం కదా. నిజానికి అక్కడ అట్లాంటి ప్రపంచం ఏమీ లేదు. నువ్వు ఏ విధంగా ఊహిస్తావు, నువ్వు ఏ విధంగా తలుచుకుంటావు, నువ్వు ఏ విధంగా చూస్తావో అదే నీతో ఉంది, నువ్వు అందులోనే ఉన్నావు. దాన్ని ఏమంటారంటే ఈ ఊహా ప్రపంచాన్ని ఇటోపియన్ వరల్డ్. లేని దాన్ని మనము ఊహించుకోవడం, ఇలా ఉండాలి అని చెప్పని. ఇప్పుడు స్వర్గం ఉందో లేదో మనకు తెలియదు, కానీ స్వర్గంలో ఇలా ఉంటుంది అని మనం ఊహించుకుంటాం కదా. అవును సార్. మనమేమో దానికి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళ ఇమాజినరీ ఎంత ఉంటుందో చెప్తాను. ఆయన ఒక మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఈజ్ బౌటిక్ ఉంది వాళ్ళకి, ఈ డిజైనింగ్, క్లాత్ డిజైనింగ్, డ్రెస్సులు డిజైనింగ్ అన్ని చేస్తారు. ఆయన హైట్స్ ఏంటంటే ఆయన ఊహకి శనివారం ఆదివారం రంభా ఊరసులు వచ్చి మా దగ్గర ఇన్ని బట్టలు కుట్టించుకెళ్తారండి అని చెప్పాడు. అంటే మార్కెటింగ్ పార్ట్ లో అయినా కూడా ఈ ఊహ అనేది ఉందే, ఇంకా ఊహించుకోవటం, రంభా ఊరసి వచ్చి కుట్టించుకొని వెళ్తారు అనేటువంటి ఆలోచన ఉంది, అది చెప్పటం ఉంది, అది అది అట్లాంటి ప్రపంచం ఒకటి ఉంటుంది అని చెప్పి మనం ఊహించుకుంటాం. అది ఎవరు వస్తారా, రంభా ఊరసి నిజంగా వస్తారా ఏంటి, వాళ్ళు చెప్పటం అంటే అలాంటి వాళ్ళు కూడా వస్తారు అన్నట్టు ఆయన. నేను అంత గొప్పగా రంభా కుడతాను, ఊర్వశి లాంటి వాళ్ళు. నేను అంత గొప్పగా కుడతాను, నేను అంత గొప్పగా తయారు చేస్తాను, బట్టలు డిజైన్లు చేస్తాను అని మీరు రండి ఏం చెప్పటానికన్నమాట. అవును. ఈజ్ క్రియేటింగ్ మన ముందు ఆయన ఒక వింత పోకడతో కూడిన ఒక ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేశాడు. కానీ అట్లా యాక్చువల్గా ఏమి ఉండదు కాబట్టి, మనం ఉండేది ఏదే ఉందో అదే కాబట్టి మిగులుతుంది, మనం దాంట్లోనే ఉంటాం. ఎవ్రీ మూమెంట్ యువర్ కాన్షియస్నెస్ క్రియేట్స్ ద వరల్డ్ దట్ యు ఇన్హాబిట్. ప్రతి క్షణం మన స్పృహ అనేది ఈ ప్రపంచాన్ని, మనం నివసించేటువంటి ప్రపంచం ఏదైతే ఉందో దాన్ని సృష్టిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి క్షణం మన ఆలోచనలు మారుతూ ఉంటాయి, మన స్పృహ మారుతూ ఉంటుంది, మన అవగాహన మారుతూ ఉంటుంది, మన అవేర్నెస్ మారుతుంది. ఇవన్నీ మారినప్పుడు మనం చూసేది కూడా మారుతుంది. నిన్నటిదాకా ఎంతో బాగున్నాడు, మంచివాడు, చాలా మంచివాడు అన్నాడు, ఇవాళ కూడా చెడ్డవాడు అయిపోతాడు. ఎందుకు అయిపోతాడు? ఏదన్నా ఒక నచ్చని విషయం చేస్తే అంతే ఇంకా. చెడ్డవాడు అయిపోతాడు. One of the greatest insights that has come out of modern physics is that of the unity between the observer and the observed. ఈ మోడర్న్ ఫిజిక్స్ లో కొత్తగా ఒకటి కనుక్కుంది ఏంటంటే, బయటకు వచ్చింది ఏంటంటే ఒక విషయం, అబ్జర్వ్డ్ అంటే పరిశోధన చేసేవాడు, చేయించుకునేవాడు, ఈ రెండు మధ్యలో ఒక అవినాభావ సంబంధం ఉంటుంది, ఐకమత్యం ఉంటుంది, ఏకత్వం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మన కొత్త మందులు కనిపెడతారు కదా, ఆ మందులు కనిపెట్టేటప్పుడు ఏం చేస్తారు, ఆ ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు ముందు ఎలుకల మీద వాటి మీద చేస్తారు. అక్కడ సక్సెస్ అయిన తర్వాత దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి మనుషుల మీద టెస్టింగ్ చేస్తారు.
మనుషుల మీద ఎవరిని ఎన్నుకుంటారు. ఎన్నుకుని వాళ్ళు బతుకుతారో ఉంటారో తెలియదు. ఈ మందు ప్రభావం ఎట్లుంటుందో తెలియదు. ఎలుకల మీద చేశారు, ఎలుకలు బాగానే ఉన్నాయి, కానీ మనుషులు కూడా బాగుండాలని ఏం లేదు కదా. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, టెస్ట్ చేస్తారు. మనకు పబ్లిక్ అది రోజువారీ వాడుకోవడానికి మనం బయటకు వచ్చే ముందు ఈ మందుని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత దానివల్ల వాళ్ళని ఎవరెవరినైతే ఎవరి మీద అయితే టెస్ట్ చేశారో వాళ్ళని పక్కన పెడతారు. ఒక 6 నెలల తర్వాత మందు ప్రభావం ఎట్లుంది, సంవత్సరం తర్వాత ఎట్లుంది, 3 ఏళ్ళకి ఎట్లుంది, 10 ఏళ్ళకి ఎట్లుంది, 15 ఏళ్ళకి ఎట్లుంది అని అట్లా ఈ విధంగా ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఈ పరిశోధన చేసేవాడు అంటే ఈ మందు కనిపెట్టడానికి ప్రయత్నం చేసేవాడు ఎవరి మీద అయితే ప్రయోగింపబడిందో ఆ వ్యక్తి, వీళ్ళిద్దరి మధ్యలో గనక సరైనటువంటి అవగాహన లేకపోతే ఏమవుతాయి, వీళ్ళే చెడిపోతానంటాడు, వాడిగా పట్టుకుంటాడు, బతిలాడతాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఈ కాన్ఫ్లిక్ట్, క్లాష్ అనేది జరుగుతూ ఉంటుంది. అదే ఇద్దరు ఏకత్వంలో ఉన్నారనుకోండి, ఒకే ఫ్రీక్వెన్సీలో ఉన్నారనుకోండి, అప్పుడు ఈ మందుని రిసీవ్ చేసుకునేవాడు ప్లెజెంట్గా, సంతోషంగా రిసీవ్ చేసుకుంటాడు. అదే రెసిస్టెన్స్తోనో కోపంతోనో చేసుకుంటే ఆ మందు ప్రభావం వేరుగా ఉంటుంది. అందుకని ఈ ఫిజిక్స్ కొత్తగా ఏంటంటే కనిపెట్టింది అబ్జర్వర్ అండ్ అబ్జర్వ్డ్. చేసే పరిశోధన చేసేవాడు, ఎవరి మీద అయితే చేస్తున్నాడో వాడు, వీళ్ళిద్దరి మధ్యలో ఒక విధమైనటువంటి అవినాభావ సంబంధం ఏర్పడాలి. అంటే ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఈ పరిశోధన అనేది ఏంటి, అబ్జర్వింగ్ కాన్షియస్నెస్. మన యొక్క స్పృహని మనం అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ మందేం కనపడట్లేదు, మన మానసిక స్థితి, మన అంతర్ముఖం అయ్యి మన లోపల ఉన్న విషయాన్ని మనం తెలుసుకోవడానికి మనం ఒక అబ్జర్వేషన్ చేస్తాం, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ఒక ప్రయోగం చేస్తున్నాం. ఈ యూనిటీ ఏదైతే ఉందో, ఈ అవినాభావ సంబంధం ఇద్దరికి ఏదైతే ఉందో దాన్ని మనం సెపరేట్ చేయలేం. ఫ్రమ్ ది అబ్జర్వ్డ్ ఫినామినా 3 రకాలు ఉన్నాయి ఇప్పుడు. అబ్జర్వరు, దాన్ని చేయించుకునేవాడు, దీని నుంచి వచ్చేటువంటి ఫలితం. అబ్జర్వ్డ్ ఫినామినా ఏం జరిగింది అనేది, మందు తీసుకున్నాను, మందు వేసాను, మందు కనిపెట్టాను, ఆ మందు అవతల వాడి మీద వేసాను. వేసిన తర్వాత ఆ మందు వాడు అనుభవించాలి కదా, అనుభవించిన తర్వాత ఏం జరిగింది అనేది ఫలితం తెలియాలి కదా మనకి. అట్లాగే మన కాన్షియస్నెస్, దాని మీద ప్రభావం ఏముంది, మనకి ఎవరు నేర్పారు, దాని మీద నుంచి వచ్చిన ఫలితం ఏంటి, ఈ 3 అన్నమాట. దీన్ని దేన్ని కూడా మనం విడగొట్టలేం. ఈ 3 ఒకదానికొకటి కలిసి ఉంటాయి. అండ్ a different way of looking causes the observed phenomena to behave differently. మనం ఈ అబ్జర్వ్డ్ ఫినామినా, ఈ ఫలితాన్ని ఏదైతే ఉందో, ఈ ఫలితాన్ని నువ్వు ఎలా చూస్తావు అనేది నీ మీద ఆధారపడదు. నువ్వు దాన్ని, ఆ ఫలితం వేరే విధంగా చూస్తే నీకు అది వేరే విధంగా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడానికి దాదాపుగా 10,000 1000 ప్రయోగాలు చేశాడు. 1000 ప్రయోగాలు ఫెయిల్ అయిపోయాయి, బల్బు ఎలగలా. కానీ ప్రతి ప్రయోగంలో నుంచి వచ్చే ఫలితం ఏదైతే ఉందో దాన్ని మొదటి ప్రయోగంతో ఎలా చూశాడో 10వ ప్రయోగాన్ని అలా చూశాడా? చూడరు సార్, వేరే విధంగా ఆలోచిస్తుంటారు. వేరే, ఎందుకంటే దాంట్లో కొంత ఇంప్రూవ్మెంట్, కొంత మార్పు ఏదో ఒకటి వచ్చి ఉంటుంది కదా, దాన్ని వేరే విధంగా చూస్తావు. అలాగే నువ్వు ప్రతిసారి నువ్వు దాన్ని ఏ విధంగా చూస్తావో అది ఆ విధంగానే ప్రవర్తిస్తుంది. అది ఒక 20వ సారి 100వ సారి చూసినప్పుడు ఒక రకంగా ఉంటుంది. అట్లా కొంచెం కొంచెంగా మన కాన్షియస్నెస్ను కూడా, మన స్పృహను కూడా మనం ఏ విధంగా చూసాము అనే దాని మీదే ఆధారపడాలి. If you believe on a deep level in separation and the struggle for survival, then you see the belief reflected all around you. If you believe, నువ్వు కనుక నమ్మేట్లయితే, ఎక్కడ ఆ డీప్ లెవెల్, ఒక లోతైన స్థితిలో మనము ఆ
పరిస్థితిలో ఉన్నప్పుడు డీప్గా వెళ్ళిపోయినప్పుడు దాంట్లో ఒక ఎంతవరకు వెళ్తాం విషయంలో అంటే పైన చూడటం కాకుండా దాని మూలాల్లోకి వెళ్ళేటప్పుడు ఇన్ సెపరేషన్ అండ్ ద స్ట్రగుల్ ఫర్ సర్వైవల్, సెపరేషన్లో కానీ విడిపోవటంలో కానీ, లేకపోతే స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ మన బతకటానికి చేసేటువంటి యుద్ధంలో కానీ, బతుకు జట్కా బండిలో కానీ, యు సీ దట్ బిలీఫ్ రిఫ్లెక్టెడ్ ఆల్ అరౌండ్. అప్పుడు నీ చుట్టూ నువ్వేదైతే నమ్ముతున్నావో, నువ్వేదైతే విశ్వసిస్తున్నావో, నువ్వేదైతే కరెక్ట్ అనుకుంటున్నావో అదే నీ చుట్టూ ఉంటుంది. నీ చుట్టూ అదే ప్రతిబింబిస్తుంది. యువర్ పర్సెప్షన్స్ ఆర్ గవర్న్డ్ బై ద ఫియర్. నీ పర్సెప్షన్స్ ఏదైతే ఉన్నాయో, నీ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో దాన్ని భయం అనేది దాన్ని పరిపాలిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, మన అన్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అది మన కాన్షియస్ మైండ్లోకి వచ్చినా కూడా మన మైండ్ కంట్రోల్లో ఉంటాం కాబట్టి ఆ మైండ్ అనే దానికి భయము, ఆతృత, ఆందోళన ఇవన్నీ వాటికి భోజనం కాబట్టి మన చుట్టూ కూడా మన ఆలోచనలన్నీ కూడా మనకి భయం చేత మనని నడిపించబడతాయి. అందుకని మనం అంటే ఇదంతా మనం చెప్పిందే కదండి, మళ్ళీ మళ్ళీ ఎందుకంటే నువ్వు మొదట్లో చెప్పినప్పుడు మనకి ఏమీ తెలియని స్థితిలో మనం విన్నాం. ఇప్పుడు ఈ పుస్తకం ఇంత చదివిన తర్వాత కూస్తో కాస్తో ఈ జీవితం గురించి, ఈ ప్రపంచం గురించి, ఈ చావు పుట్టుకల గురించి ఇన్ని అర్థమైన తర్వాత మనం ఎట్లా చూస్తున్నాము, మన ఆలోచన విధానం ఎట్లా ఉంది, మనం ఏ విధంగా చూస్తున్నాం దీన్ని అనేది అనమాట. యు ఇన్హాబిట్ ఏ వరల్డ్ ఆఫ్ డెత్ అండ్ ఆఫ్ బాడీస్ ఫైటింగ్, కిల్లింగ్ అండ్ డివోరింగ్ ఈచ్ అదర్. ఎప్పుడైతే నువ్వు ఈ భయం చేత నువ్వు నువ్వు నడిపించబడతావో అప్పుడు నువ్వు చూసే ప్రపంచం ఎలా ఉంటుంది, నువ్వు ఉండే ప్రపంచం ఎలాంటి ప్రపంచంలో ఉంటావు అంటే చావులు, కొట్టుకోటాలు, పొడుచుకోటాలు, ఒకళ్ళనొకళ్ళు కృషింపు చేసుకోవటాలు, చంపుకోవడాలు. ఇవన్నీ ఇట్లాంటి ప్రపంచంలో నువ్వు ఉంటావు. ఎందుకంటే నువ్వు నీ భ్రమ అనే దాంట్లో బతుకుతున్నావు. ఆ భ్రమలో నీకు ప్రతిదీను నీ ఆలోచన విధానాన్ని బట్టి నీకు ఈ సృష్టి కనిపిస్తూ ఉంటుంది. ఈ సృష్టిలో నీకు ఆలోచన విధానం కనుక నీకు మామూలుగా ప్లెయిన్గా ఉంటే నీకు ప్లెయిన్ ప్రపంచం కనిపిస్తుంది. అలా కాకుండా నీకు ఈ సృష్టి కనుక నువ్వు నీ ఆలోచన విధానంలో భయంతో కనుక ఉంటే నీకు ప్రతిదీ అవతలాడితో మాట్లాడాలంటే కూడా నీకు భయంగానే ఉంటుంది. అప్పుడేమవుద్ది, ఈ ప్రపంచం అంతా నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో నీకు మిగిలిది. ఇప్పుడు మనం ఇరాన్ వారు, అమెరికా ఇరాన్ వార్ కానీ, ఇరాక్ వార్ కానీ, ఈ అలాగే మనం ఈ పుల్వామా ఎఫెక్ట్ కానీ, తర్వాత ఈ సర్జికల్ స్ట్రైక్ కానీ, ఇవన్నీ ఏమిటి మన జరిగేది ఎందుకంటే నేను అనేటువంటి అహం వలనే ఇవన్నీ జరుగుతాయి. నీ ప్రపంచం అంతా నీ చుట్టూ. ట్రంప్కి ఏమనిపిస్తుంది, నేను ఈ ప్రపంచ అధినేతను కావాలి ఆయన పర్సెప్షన్ అది. దానికోసం ఏమైనా చేస్తారు. ఎట్లాంటి ఇప్పుడు ఎంతమంది చనిపోయారు, ఎంత నష్టం జరిగింది, ఎంత నాశనం అయిపోయింది, దీన్ని బాగు చేయాలంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎంతమంది కష్టపడాలి, ఇవన్నీ ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ఈ భావన, ఈ భ్రాంతి ఏదైతే ఉందో అది ఇంత నాశనానికి కారణమైంది. మనం చూసేది ఇప్పుడు వాళ్ళు అక్కడ మాత్రం మంచిగా ఉంటారు సార్. వాళ్ళే మంచిగా ఉంటారు, పక్కన అందరేమో ఇబ్బందులు ఎప్పుడైనా పడాలి. అంతే. మీరు ఇదే కాదు, ఏ అవును సార్. ఆందోళన తీసుకోండి, అసోసియేషన్ తీసుకోండి, ప్రొసెషన్ తీసుకోండి, లేకపోతే ఏం తీసుకోండి, కిందడే పోతాడు. పై నాయకులు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు బాగానే ఉంటారు, వాళ్ళు ఎవరు ఓరు. అవును సార్. మనం ఆవేశపడిపోయి ఆహా ఓహో అని చెప్పి పడిపోయి వాళ్ళని ఏదో మనం సాధించేసాం అనుకోండి, ఏం ఉండదు. ఎప్పుడు కూడా అదే జరిగింది. అసలు వాళ్ళు దానికి కారకుడైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో అమాయకులు బలైపోతారు. ఇప్పుడు ఎన్ని దేశాలు దీంట్లో ఇరుక్కుపోయినాయి, అవును సార్. ఎంతమంది జనాభా, ఎన్ని లక్షల మంది. సో ఇప్పుడు ఎవరైనా గెలిచారు, ఎవరు ఓడారంటే అదేమన్నా ఉందా, అది లేదు, రిజల్ట్ రాలేదు, అంత నష్టమే సార్, ఏం లేదు. సో మనం ఈ ప్రపంచం ఇట్లాంటి మనం కనుక ఆ ఆలోచన అనేది మనకు అనుకుంటే ఇట్లాంటి
ఆలోచన ఉంటే మనం ఇట్లాంటి ప్రపంచంలో ఉండబోతాం. ఇప్పుడు చాలా ఉంది ఈ పారాగ్రాఫ్. సరే అవును చదువుదాం. సార్. Nothing is what it seems to be. The world that you create and see through the egoic mind may seem a very imperfect place, even a vale of tears. But whatever you perceive is only a kind of symbol, like an image in a dream. It is how your consciousness interprets and interacts with the molecular energy dance of the universe. This energy is the raw material of so-called physical reality. You see it in terms of bodies and birth and death, or as a struggle for survival. An infinite number of completely different interpretations, completely different worlds is possible and in fact exists, all depending on the perceiving consciousness. Every being is a focal point of consciousness, and every such focal point creates its own world, although all those worlds are interconnected. There is a human world, an ant world, a dolphin world, and so on. There are countless beings whose consciousness frequency is so different from yours that you are probably unaware of their existence, as they are of yours. Highly conscious beings who are aware of their connectedness with the source and with each other would inhabit a world that to you would appear as a heavenly realm, and yet all worlds are ultimately one. ఏమేమో చెప్పాడు, ఉం? ఏమేమో చెప్తున్నాడు సార్. ఏం అర్థం కావట్లేదు కదా, విడగొట్టాలి దీన్ని. సార్ నేను ఈ బుక్ మొదలు పెట్టగానే చదవాలనేసి మా వారికి ఇంగ్లీష్ లో అంత క్లారిటీగా అర్థమవుతుందో లేదో అని కడతాలకు వెళ్ళాము, తెలుగులో తీసుకొచ్చాం సార్. వర్తమానమే ఒక బహుమానం అని. అసలు ఎక్కడ మీరు చెప్తుంటేనన్నా కొంచెం అర్థమవుతుంది కానీ ఇంకా ఈ తెలుగుది చదివితే అసలే అర్థం అవ్వట్లేదు. మా వారు చదివారట, అది 10 సార్లు చదవాలేమో అంటున్నారు. ఎక్కడ తీసుకొచ్చారు తెలుగు బుక్? అది కడతాలకు వెళ్ళాం సార్ అప్పుడు మొన్న డిసెంబర్ లో. కర్తాల్లోనా? ఓకే. అక్కడ ఇది ఈ బుక్ దొరికింది దీందే. అవును, ది పవర్ ఆఫ్ నవ్ది తెలుగు ఒక ఆవిడ స్వర్ణలత అని ట్రాన్స్లేట్ చేశారు బుక్ ని, ఆ ఇంగ్లీష్ బుక్ ని వాళ్ళది. ఏం అర్థం కాలేదంటారా? అంతగా మనకు మీరంటే అంటే మంచి ట్రాన్స్లేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చేసినప్పుడు ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న దాన్ని ఇంగ్లీష్ లో ఉన్న తెలుగులోకే చేస్తారు కానీ భావాన్ని చేయరుగా. అవును సార్, అవును, అట్లానే ఉంది ఇది. నేను కూడా ఒక్కొక్కసారి అసలు ఏంటి అని మీరు అదే చెప్పిన తర్వాత ఒకసారి చూస్తే అసలు మీరు చెప్పిన దానికి దీంట్లో ఏమీ కనపడట్లేదు. అంత ఏదోగా అంటే ఉంటుంది. లేనిది చెబుతున్నాను కదా. అట్లాగా సార్, వర్డ్స్ గాని అంతా జస్ట్ ట్రాన్స్లేట్ చేసి పెడుతున్నారు కానీ అది ఏంటో అని మనం మీనింగ్ తెలియాలి కదా, అంత డీప్ గా అట్లా. అందుకనే వాడు చెప్పాడు, నథింగ్ ఈజ్ వాట్ ఇట్ సీమ్స్ టు బి. ఏది కూడా అది మనకు కనపడేటట్టుగా ఉండదండి. మీరు బుక్ కూడా మీకు మీరు అనుకున్నట్టుగా ఊహించుకున్నట్టుగా అక్కడ లేదు. అవును, అది అది మీరేమనుకుని కొనుక్కున్నారు ఆ బుక్ కొనేటప్పుడు?
ఈ పుస్తకానికి అర్థం చెప్తాడు, అక్కడ అర్థాన్ని మనం ఎత్తుక్కోవచ్చు అనుకుని కొనుక్కున్నారు. ఈ మెడిటేషన్ వాళ్ళు ఉంటారు కదా సార్, వీళ్ళు ఈ అప్పుడప్పుడు క్లాసులు జూమ్ లో అటెండ్ అవుతున్నప్పుడు ఈ బుక్ చదవాలి, ఈ బుక్ చదవాలి అని చెప్పారు. అది ఉమ్. అసలు నిజంగా చదవాలేమో అనుకుంటేనే అంటే అది అలా అది ఒక్కొక్కడు నాకేం అర్థం అవ్వట్లేదు. ఒక్కొక్కరికి ఒక చదవాలని ఏం కాదు, వాళ్ళు చదివిన దాని మీద వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఇది బాగా చదివితే బాగుంటుంది మీరు చదవండి అని చెప్తారు అంతే. అలాగే అవును. అది చదవాలి, మీ ఈ బుక్ చదివితే మనకు ఏదో పరమార్థం వస్తుంది అని కాదు. ఆ అవును. బుక్ ఏంటంటే వాళ్ళు చదివి ఉన్నారు, వాళ్ళు అనుభవించి ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, పలానా బుక్ చదివితే బాగుంటుంది అని, లేకపోతే ఇంకోటి మనం చెప్తుంటాం కదా, అట్లా మనకు ఉన్న అనుభవం మీద మనం చదివిన దాని మీద మనకి అనిపిస్తుంది అనమాట. ఇట్లాంటిది చదివితే బాగుంటుంది, ఇది చదవండి, ఈ చదివినందువల్ల నాకేదో ప్రయోజనం చేకూరింది, సో అందరికీ ఆ ప్రయోజనం రావాలి అనే ఉద్దేశంతో కానీ అని చెప్తుంటారు. ఉమ్. ఈ పేజీ నథింగ్ నేను ఈజ్ చదువుతాను, నేను ఒకసారి ఎలా ఉందో ఒక్కసారి. దీని ఇదే తెలుగులోనా? పేజీ అంటే చదవండి. ఎందుకంటే అది ఓకే. ఓకే. ఉమ్. కనిపిస్తున్నది ఏది కూడా అది కాదు. అహంకారపు మనస్సు ద్వారా మీరు సృష్టించి చూస్తున్న ఈ ప్రపంచము చాలా అసంపూర్ణమైన స్థలంగా, కన్నీటి పల్లపు భూమిగా కనిపించవచ్చు. కానీ మీరు ఏ విధంగా చూసినా అది కేవలం ఒక రకమైన గుర్తు, కలలోని ప్రతిమలాగా. విశ్వపు అణుశక్తి నాట్యాన్ని ఈ విధంగా మీ చైతన్యం అర్థం చెప్పకుండా దానితో పనిచేస్తుంది. భౌతిక యథార్థంగా కనపడే దానికి ఈ శక్తి మూల పదార్థం. మీరు దాని శరీరాల రూపంలోనూ, చావు పుట్టుకల్లోనూ లేదా బ్రతుకు పోరాటంగానూ చూస్తారు. అనంతమైన సంఖ్యల్లో పూర్తిగా వేరువేరు అర్థాలతో వేర్వేరు ప్రపంచాల సంభవమే. వాస్తవానికి అవి ఉన్నాయి, అంతా గ్రహించే చైతన్యంపై ఆధారపడి ఉన్నాయి. ప్రతి జీవి చైతన్యం కేంద్ర బిందువే. అటువంటి ప్రతిదీ అంతఃసంబంధితమై ఉన్నప్పటికీ ఒక మానవ ప్రపంచము, ఒక చీమ ప్రపంచము, ఒక డాల్ఫిన్ ప్రపంచము మొదలైనవి ఉన్నాయి. లెక్కింపలేనన్ని జీవులు ఉన్నాయి. కానీ మీ చైతన్య పౌనపుణ్యం నుంచి వాటి పౌనపుణ్యం ఎంతో వేరుగా ఉండటం వలన వాటి ఉనికికి మీకు, మీ ఉనికికి అవి గ్రహించలేకుండా ఉన్నాయి. మూలంలోనూ ఒకరినొకరుతోనూ వారి సంబంధాన్ని గ్రహించిన ఉన్నతమైన చైతన్య జీవులు మీకు స్వర్గంగా కనపడే లోకంలో నివసిస్తారు. అయినా అన్ని ప్రపంచాలు మూలంలో ఒక్కటే. ఇది యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేట్ చేశారు అంతే. అదే అవును సార్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే చదివిన దాన్ని మళ్ళీ మనం దాని యొక్క భావం ఏంటి, ఎందుకు ఇది చెప్పాడని దానికి వెనక్కి వెళ్తున్నాం. అవునవును. దాంట్లోకి వెళ్ళి నేను మా సార్ చర్చించుకుంటాం. అదే అన్నాను. సార్ చెప్తుంటేనేమో మంచిగా అనిపిస్తుంది బుక్ వింటుంటే, ఇది చదువుతుంటే అసలు ఏదో రకంగా అనిపిస్తుంది అన్నాను నేను. అదే అంటున్నారు, ఒక్కసారి చదివితే అర్థం కాదు, దేంతో 10 సార్లు చదివినా అర్థం అవుతుందో లేదో అంటున్నారు. మీకు 10 సార్లు చదివినా 10 సార్లు 10 రకాలైనటువంటి అభిప్రాయాలు వస్తాయి. అవునవును. సరే, దీన్ని ఇక్కడ ఆపుదాం వాళ్ళకి, దీన్ని రేపు చర్చిద్దాం. దీని మీద ఎవరైనా షేరింగ్? కరణం గారు, సావిత్రి గారు, జ్యోతి, భవాని గారు, వేణి గారు, లలిత, నాలమటి గారు. మనకేమో ఒక చిన్న విషయం వస్తే దాన్ని పట్టుకొని అలా కూర్చుంటాము. ఈ బుక్ ఇన్ని ఆలోచనలు ఎలా వచ్చాయి అనిపిస్తుంది సార్ ఇదంతా వింటుంటే నాకు. ఇన్ని రకాలుగా. వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ బట్టి కూడా ఉంటుంది మేడం. అది వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు అంటే పత్రి సార్ అంటారు ఎక్కువ పుస్తకాలు చదవండి, ఎందుకంటే మనము మన జీవితంలో కొంత మాత్రమే జ్ఞానాన్ని, అంటే మన అనుభవ జ్ఞానాన్ని సంపాదించగలుగుతాము. ఎక్కువ పుస్తకాలు చదవడం వల్ల ఎంతో మంది అనుభవ జ్ఞానాలను మనం సేకరించగలుగుతాము. లైఫ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఇప్పుడు మనకు సార్ అంటున్నారు కదా, ఒక పుస్తకం 10 సార్లు చదివినా 10 రకాలుగా మనకి అర్థమవుతుంది, అలా అవును. ఉంటుంది. అలా ఎక్కువ మంది చదవడం వల్ల వాళ్ళందరి నాలెడ్జ్ ని కూడా మనము సేకరించగలుగుతాం అన్నమాట.
పుస్తకాలు ఎక్కువ చదవాలి. అంటే మనం ఇందాక చూసే పుస్తకాలు ఎక్కువ చదవటం వల్ల ఏమవుతుందంటే మనం చూసే దృష్టికోణం మారుతుంది. అవును సార్. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఒక చెక్కబడని శిల్పం అనుకోండి, మన మైండ్ ఒక చెక్క లాంటిది, కొయ్య అనుకోండి. ఈ పుస్తకాలు చదవటం వలన ఒక రూపం, ఒక శిల్పం అనేది ఇది ఒకసారి మీరు సైలెంట్ లో పెట్టండి. ఆ పక్కన ఏదో మోగుతోంది. మనోదర్ గారు, మనం ఈ పుస్తకాలను చదవటం వల్ల ఏమవుతుందంటే ఆ చెక్క ఒక రూపంగా తయారవుతుంది, ఆ కొయ్య అనేదాన్ని. అందుకని చెప్పి చదవటం అనేది ఇంపార్టెంట్. నేను కూడా అందుకే ఎప్పుడు చెప్తుంటే ఏ ముక్క, కాగితం ముక్క చదవండి, ముందు చదివితే తెలుస్తుంది. చదవకుండా ఏది రాదు. నేను చెప్పినా, సావిత్రి గారు చెప్పినా, జ్యోతి చెప్పినా, ఎవరు చెప్పినా కూడా పైనుంచి వెళ్ళిపోద్ది. లేకపోతే అది వెళ్ళినా 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట, రోజు తర్వాత మళ్ళీ మర్చిపోతాం. అందుకని మనం ఏదైనా సరే చదువుతుంటే ఏమవుతుందంటే విన్నదానికన్నా చదివిన దానికి బాగుంటుంది, చదివిన దానికంటే చూసింది బాగుంటుంది, ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. ఆ విధంగా మీరుగా చదువుకుంటే ఏమవుతుందంటే, అంటే చదవలేము కాబట్టి మనం ఇప్పుడు కూర్చోవుతున్నాం, ఏదో కష్టపడుతున్నాం, కానీ ఒక్కళ్ళం కూర్చొని చదువుకుంటే ముందు ఆ అక్షరాలెంబడి కళ్ళు పరిగెడుతుంటాయి. ఏం చదివామో తెలియదు, గుర్తుండదు. 4 రోజుల తర్వాత పుస్తకం చదివేసాం అనుకుంటాం. సరే మళ్ళీ చదువుతూ మొదలు పెడితే ఒక్కొక్క అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి అర్థం అవుతూ ఉంటుంది. ఇదేంటో కొత్తగా ఉంది అని చెప్పని అట్లా ఒక 5-6 సార్లు చదివితే అప్పుడు ముందు ఒక స్థూలంగా ఏం జరిగింది అక్కడ, ఏం చెప్పదలుచుకున్నాడో అది అర్థం అవుతుంది. తర్వాత మళ్ళీ 4 సార్లు చదివితే దాని ఉదాహరణలు, దానికి ఉన్న అనాలిసిస్ ఏంటి, పరిశోధన ఏంటి, ఇవన్నీ ఒకటి ఒకటి అర్థం అవుతుంటాయి. అంటే ఏదైనా సరే అట్లా చదువుతూ ఉంటే ఇక ఒకసారి మనం ఏ బుక్ అయినా మొట్టమొదటిసారి చదివినా కూడా దాని భావం ఏంటనేది మనకు వెంటనే అర్థమైపోతుంది. చదవటం వల్ల వచ్చే అడ్వాంటేజ్ అది. ఏదో పరీక్షలకి 3 రోజుల ముందు ముక్కును పట్టుకొని రాసేసి వచ్చినట్టు కాదు. సబ్జెక్ట్ తెలియాలి కదా. జై శ్రీమన్నారాయణ. జ్యోతి, ఒకటోసారి, రెండోసారి జ్యోతి. సరే ఇంకెవరన్నా ఉందా, షేరింగ్ ఉందా, లేకపోతే ఇక్కడ ఆపేనది ఇంటికాడే ఆపేస్తున్నా. ఓకే.